ప్రియ సోదరులారా, మనం ఈ సమయంలో యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుతున్నాం. రైట్. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేస్తున్నారు. తన గురించి, తండ్రి గురించి, అలాగే తాను వచ్చిన పని గురించి, తను నమ్మిన వారి గురించి, అలాగే దొంగల గురించి, దొంగలై ఉన్న పరిచారకుల గురించి ఆయన ఒక ఉపమాన రీతిగా మనకి ఇక్కడ 1వ వచనం నుంచి 18వ వచనం వరకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 42 వచనాలు ఉన్నాయి. ఇందులో మొదటి 18 వచనాల్లో కూడా యేసుక్రీస్తు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. సో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ చూస్తే ఆ ఉపమానంలో ఏముంటదంటే గొర్రెలు ఉంటాయి. గొర్రెల దొడ్డి అంటుంది. అంటే ఆ ఉపమానంలో ఏమేమి పదాలు ఉన్నాయి, వాటికి అర్థాలు ఏంటి? మూడోదిగా గొర్రెల కాపరి అనే పదం ఉంటుంది. నాలుగోది ద్వారపాలకుడు అని ఉంటుంది. ద్వారం అని ఉంటుంది. దొంగవాడు అని ఉంటుంది. జీతగాడు అని ఉంటుంది. వేరే గొర్రెలు అని ఉంటుంది. తండ్రి అని కూడా ఉంటుంది. ఓకేనా? గొర్రెలు అంటే ఏంటి? యేసు క్రీస్తు అని నమ్మి ఆయన్ని వెంబడించేవారు. గొర్రెలు అని ఆయన ఎవరిని ఉద్దేశించి అంటున్నాడంటే, 4 కాళ్లతో 2 చెవులతో తిరిగేటువంటి అమాయక జీవుల గురించి మాట్లాడలేదు. ఇక్కడ గొర్రెలు అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే, ప్రభు తనను క్రీస్తుగా నమ్మి, తనని రక్షకుడిగా నమ్మి, తనను వెంబడిస్తున్న శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు గొర్రెలు అంటే. ఇప్పుడు యూదుల్లో, ఇశ్రాయేలీల్లో కొంతమంది మాత్రమే యేసుని క్రీస్తుగా, దేవుని కుమారుడుగా నమ్ముతున్నారు, ఆయన్ని వెంబడిస్తున్నారు. గొర్రెల దొడ్డి అంటే ఏంటి? యేసు ప్రభు తన బోధల చేత కానీ, అలాగే తన శిలువ త్యాగం చేత కానీ సంపాదించుకున్నటువంటి రాజ్యం, అదే ఆ సమూహం ఏదైతే ఉందో అది. ఈరోజు అది సంఘము అంటున్నాం. అప్పటికి అది సంఘం అనే రూపంలో లేదు, కానీ ఇక్కడ గొర్రెల దొడ్డి అంటే ఎవరినైతే యేసు ప్రభు తన శిష్యులుగా సంపాదించుకున్నాడో వాళ్ళందరూ కలిసి గొర్రెల దొడ్డి. క్రీస్తు రాజ్యం లేదా దేవుని రాజ్యం అని మనం చెప్పొచ్చు. అంటాడు కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అంతటా అందరూ మారు మనసు పొందండి అంటాడు. అది పరలోక రాజ్యం అంటే దొడ్డి అనమాట, గొర్రెల దొడ్డి. ఆ పరలోక రాజ్యంలోకి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రవేశించిన వాళ్ళందరూ ఎవరన్నమాట? గొర్రెలు. గొర్రెల కాపరి. ఈ గొర్రెలకు కాపరి ఎవరంటే నిజరక్షకుడైన యేసు. ద్వారపాలకుడు ఎవరు? ద్వారపాలకుడు ఎవరంటే ఒక నిజమైన క్రీస్తు పరిచారకుడు. ద్వారపాలకుడు అంటే ఏంటి? తను మీకు డయాగ్రామ్ వేస్తాను. ఇప్పుడు ఒక గొర్రెల దొడ్డు ఉందనుకోండి, ఇలాగా ద్వారం అనుకోండి, ఇక్కడ ఒక తలుపు ఉంటుంది, రైట్? సో గేట్ కీపర్ అనమాట. ఇక్కడ ఉండే వ్యక్తిని గేట్ కీపర్ అంటారు. ఇక్కడ మనకేముంటాయి? గొర్రెలు ఉంటాయి. ఇక్కడ అన్ని గొర్రెలు ఉంటాయి. అంటే రాత్రిపూట అంటే పగలంతా బయటకు వెళ్ళి మేస్తాయి. రాత్రికి వచ్చేసరికి వాటికి భద్రత కోసం తోడేలు కానీ, కుక్కలు కానీ, సింహాలు కానీ, అలాగే దొంగలు కానీ వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా వాటిని గొర్రెల దొడ్లో దాచుంచుతారు. వాటిని కాపలా కాసే వ్యక్తిని ఏమంటారు? ద్వారపాలకుడు అంటారు, రైట్? ఇక్కడ మనకి వీటిని జాగ్రత్తగా చూసుకునేవాడు కాపర్ అనమాట. సో ద్వారపాలకుడు ఎవరంటే నిజమైన క్రీస్తు పరిచారకుడు. అతడు గొర్రెల కాపర కాదు, గొర్రెలు అతనివి కావు, కానీ అతడు ఎవరైతే నిజమైన కాపరో అతనికి మాత్రమే డోర్ తెరుస్తాడు.
అబద్ధమైన కాపర్లకు అతను డోరు ద్వారం తెరవడు అనమాట. కనుక నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఉదాహరణకి ఎవరంటే మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే యోహాను. మీరు చూడండి, యేసు ప్రభు రాకముందు నిజంగా పరలోక రాజ్యాన్ని గురించి సువార్త చెప్పి, పరలోక రాజ్యంలోనికి సువార్త చెప్పి మారు మనసు పొందండి అని చెప్పి వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి దేవుని రాజ్యం నడిపించింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే క్రీస్తుగా వచ్చాడో, వెలుగులోకి వచ్చాడో, అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని, ఈయనే నిజమైన దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి ద్వారాలు తెరిచాడు. అర్థమవుతుందా? పరిసయ్యులకి ద్వారం తెరవలేదు, శాస్త్రులకి ద్వారం తెరవలేదు, ప్రధాన యాజకుడికి ద్వారం తెరవలేదు. కానీ యేసు క్రీస్తు అను నిజమైన కాపరి రాగానే ద్వారం తెరిచాడు. ఓ గొర్రెల్లారా, నేను కాదు నిజమైన కాపరిని, మీ అసలైన కాపరి ఎవరో? యేసు క్రీస్తు, ఆయన్ని వెంబడించండి అని చెప్పి వారిని ఎవరి వైపుకు మళ్ళించాడు? అందుకే ద్వారపాలకుడు, నిజమైన క్రీస్తు పరిచారకుడు తనను వెంబడించేలా చేయడు. నిజమైన ద్వారపాలకుడు, నిజమైనటువంటి క్రీస్తు పరిచారకుడు సంఘములో ఉన్న వారిని, సమకూర్చబడిన వారిని తనను వెంబడించేలా చేసుకొనడు, క్రీస్తు ప్రభుని వెంబడించేలాగా చేస్తాడు. అతడు నిజమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. సో మా ముందున్నటువంటి మంచి సవాల్ ఏంటంటే మేము అలా ఉండాలన్నమాట. ఎవరైతే సంఘానికి నిజమైన పరిచారకులుగా ఉంటున్నారో వాళ్ళందరి యొక్క లక్ష్యం ఏంటంటే విశ్వాసుల్ని తమ వైపు కాకుండా వాళ్ళ గురిని క్రీస్తు వైపుకి నడిపించాలి. మరి మా పాత్ర ఏంటి అంటే దానికి హెల్ప్ చేయాలి. మా లక్ష్యం, మా బోధ యొక్క గురి ఏంటంటే వినువారిని క్రీస్తు వైపుకి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి నమ్మకమైన పరిచారకుడు ద్వారపాలకుడు. ద్వారం అంటే ఏంటి? ద్వారం అంటే ఒక గొర్రెల దొడ్లోకి ప్రవేశించేదాన్ని ఏమంటారు? ద్వారం. అలాగే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే రాజ్య ప్రవేశం, అది రక్షణ ప్రవేశం. దొంగవాడంటే సాతాను అనుచరులు, అబద్ధ బోధకులు, ప్రవక్తలు, అబద్ధ యాజకులు, అబద్ధ నాయకులు, వీళ్ళందరూ దొంగవాళ్ళు. జీతగాడంటే తటస్థ పరిచారకులు. అంటే ఏదో అంటే వాళ్ళు సేవ చేస్తారు కానీ అంత పూర్తి బాధ్యతలు తీసుకోరు. చూడండి, కొన్ని చోట్ల సంఘాల్లో ఉద్యోగం ఇస్తారు, పాస్టర్ ఉద్యోగం ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి వాక్యం చెప్పేసి వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఈ సంఘం మీద అంత బాధ్యతలేమి, పెద్ద బరువు బాధ్యతలేమి తీసుకోరు. వాళ్ళు ఏంటి, జస్ట్ అదొక జాబ్, వాళ్ళు ఒక శాలరీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో తటస్థంగా ఉండేటువంటి పరిచారకులు అనమాట. సో జీతం కోసం పనిచేసేవాళ్ళు జీతగాళ్ళు. వేరే గొర్రెలు అనే మాట కూడా ఉంటుంది ఇక్కడ. వేరే గొర్రెలు అంటే అన్ని జనుల్లో నుండి క్రైస్తులుగా మారిపోయేవాళ్ళు. తండ్రి అనే పదం ఉంటుంది. తండ్రి అంటే ఇక్కడ పరలోకమందున్న దేవుడని అర్థం. ఓకేనా? రైట్. ఈ 10వ అధ్యాయంలో మనకి ఏముంటాయి చెప్పండి? గొర్రెలు. ఏం పదాలు ఉంటాయి? గొర్రెలు, గొర్రెల దొడ్డి, గొర్రెల కాపరి, ద్వార పాలకుడు, ద్వారం, దొంగవాడు, జీతగాడు, వేరే గొర్రెలు, తండ్రి అనే పదాలు ఉంటాయి. ఈ పదాలకు అర్థం మనం చూసాం కదా. గొర్రెలంటే క్రీస్తు శిష్యులు, గొర్రెల దొడ్డి అంటే క్రీస్తు రాజ్యం, గొర్రెల కాపరంటే యేసుక్రీస్తు, ద్వారపాలకుడు అంటే క్రీస్తు పరిచారకుడు, ద్వారం అంటే రాజ్య ప్రవేశం, దొంగవాడంటే సాతాను అనుచరులు, జీతగాడంటే తటస్థ పరిచారకులు, వేరే గొర్రెలంటే అన్ని జనులకు ఉన్న క్రైస్తవులు, తండ్రి అంటే పరలోకమందున్న దేవుడు. ఇప్పుడు ఒకసారి నేను చదువుతాను చూడండి.
గొర్రెల దొడ్డిలో చూడండి, అందరూ కూడా నాతో పాటు చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ఒకసారి పిక్చర్లో చూడండి, ఇది గొర్రెల దొడ్డి అనమాట. లోపల ఏమున్నాయి? గొర్రెలు. ఇదేంటిది? ద్వారం. ఇతనెవరు? ద్వారపాలకుడు. ఇతనెవరు? కాపరి. ఇతనెవరు? కాపరి. కాపరి ఎక్కడ నుండి చూడండి, ద్వారం ముందు ఉన్నాడు. దర్జాగా ద్వారం గుండా ప్రవేశిస్తాడు. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు చూడండి. ఈయన ఎక్కడున్నాడు? దొడ్డి వెనకాల ఉన్నాడు. దొడ్డి వెనకాల ఎందుకు ఉన్నాడు? అమ్మా, దొంగవాడు. ఓకేనా? అంటే నిజమైన కాపరి ద్వారం గుండా ప్రవేశిస్తాడు. కానీ దొంగవాడు ఏం చేస్తాడు? వెనక నుండి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు. అంటే ఎక్కువ చేస్తాడు. ఎవరంటే ఎక్కువ వచ్చేవాడు? దొంగయు దోచుకునివాడునే ఉన్నాడు. ఓకే, ఇతడు దొంగ అనమాట. ఈ ఎక్కి వచ్చేస్తున్నాడు, ఇలా ఎక్కి వచ్చేస్తున్నాడు. ఎందుకని? ఇక్కడున్న గొర్రెల్ని దొంగిలించాలి. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. రైట్. ఈయనేంటి? దర్జాగా ద్వారం గుండా ప్రవేశిస్తున్నాడు. మరి ఈయనెవరో? గొర్రెల కాపరి. అతనికి చెప్పండి, ఇక్కడ గొర్రెల కాపరి అంటే ఎవరు? ఇప్పుడు గొర్రెల దడ్డి అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ క్రీస్తు రాజ్యం. ఇక్కడ ద్వారం అంటే ఏంటి? రాజ్య ప్రవేశం. ఎవరు ఆ దొంగవాడు? ఎవరు? సాతాను యొక్క అనుచరులు. రైట్. ద్వారమున ప్రవేశిస్తున్న ఆ గొర్రెల కాపరి ఎవరు? రక్షకుడైన యేసుక్రీస్తు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును అన్నాడు. ఎవరు ఈ తలుపు తీసే ద్వారపాలకుడు? ఎవరు అమ్మా? నిజమైన క్రీస్తు పరిచారకుడు. అది సువార్థికుడు కావచ్చు, సంఘ కాపరి, సంఘ బోధకులు కావచ్చు. ఓకేనా? అంటే సంఘంలో పనిచేసే కాపరి ఎలా పనిచేయాలంటే క్రీస్తుకు తలుపు తీసి ఎలా ఉండాలి. అది అంటే తలుపేసేసి ఆయన కనపడకుండా చేసి అంతా నేనే అంట డ్రామాలు ఆడకూడదు. చాలా సంఘాల్లో చాలా చోట్ల ఏంటంటే దేవుడు క్రీస్తు కనపడకుండా క్రీస్తు పరిచారకుడే మొత్తం నేనే మొత్తం అంతా అన్నట్టు కనపడతారు. సో క్రీస్తు పరిచారకుడు ఎలా ఉండాలంటే, తన పరిచర్య ఎలా ఉండాలంటే క్రీస్తుకు తలుపులు తెరిచేలా ఉండాలి, క్రీస్తుని స్పష్టంగా చూపించేలాగా ఉండాలి. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అంటే ఆ గొర్రెల దొడ్డులో ఉన్న ప్రతి గొర్రె యొక్క పేరు ఎవరికి తెలుసు? గొర్రెలు ఎవరు తెలుసు? గొర్రెలు కాపరి తెలుసు, క్రీస్తుకు తెలుసు. అంటే ఆ గొర్రెలు ఎవరు? ఎంతకి గొర్రెల దొడ్డులో ఉన్న గొర్రెలు ఎవరు? మా రక్షణ పొందిన వాళ్ళందరూ. రక్షణ పొందిన వాళ్ళం మనమైతే మనమందరం ఎవరికి తెలుసు? క్రీస్తుకు తెలుసు, పేరుతో సహా తెలుసు. పేరుతో సహా తెలుసు. గొర్రెలు అతని స్వరము వినును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. అంటే కాపరి ముందు వెళ్తున్నాడా, గొర్రెలు ముందు వెళ్తున్నాయా? కాపరి ముందు వెళ్తున్నాడు. చూడండి, ఇప్పుడు కాపరి ముందు వెళ్తున్నాడు, ఈ గొర్రెలు వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాయి. కాపరి వెళ్తున్నాడు, ఆయన వెనకాల గొర్రెలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అలాగే మన ప్రభు యేసుక్రీస్తు మనకి ముందుగా మాదిరి ఉంచిపోయాను అంటాడు బైబిల్. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రికలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. రైట్. యేసు ప్రభు మనకంటే ముందుగా నడుచుకుంటూ వెళ్ళాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు,
ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను గొర్రెను, యేసు ప్రభు ఉంచిన ఆ అడుగు జాడల్లో నేను నడుచుకుంటూ వెళ్ళాను. మీరు గొర్రె అయితే, గొర్రెలైన వారందరూ అంటే ఆయన శిష్యులమైతే, గొర్రె అంటే అర్థం ఏంటి? క్రీస్తు శిష్యులు. మనం నిజంగా క్రీస్తుకు శిష్యులమైతే, మీరు నిజంగా క్రీస్తుకు శిష్యురాలైతే, క్రీస్తు మనకంటే ముందు వెళ్ళి ఉంచిన మాదిరి చొప్పున ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. గొర్రెల కాపరు ముందు వెళ్తాడు, గొర్రెలు ఏం చేస్తాయి? ఆయన వెనకాల వెళ్తాయి. అలాగే క్రీస్తు మన ముందు వెళ్ళాడు, ఆయన నడచిన మాదిరి చొప్పున మనం నడుచుకోవాలి. ఆయనకున్న భక్తి, ఆయనకున్న ప్రార్థన, ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న భక్తి, ఆయనకున్న తగ్గింపు, ఆయనకున్నటువంటి మంచితనం, ఆయనకున్నటువంటి మాట, ఆయనకున్నటువంటి కనికరం, ఆయనకున్నటువంటి మరి ప్రేమ, ఆయనకున్నటువంటి సాత్వికం, ఆయనకున్నటువంటి ధైర్యం, ఆయనకున్నటువంటి సమర్పణ, ఆయనకున్నటువంటి దైవాసక్తి, ఆయనకున్నటువంటి మరి సంతోషం, ఆయనకున్నటువంటి సమాధానం మనం నేర్చుకోవాలి. అవి వెంబడించాలి. ఇందుకు అడుగులు అడుగు వేసుకెళ్ళడం అంటే నడవడం కాదు, 2 కాళ్ళతో నడవడం కాదు. మన మనసుతో అవన్నీ నేర్చుకుని ఆయనలాగా, ఆయన భక్తిని మనం ఫాలో. చాలామంది ఏంటంటే జుట్టు పెంచి అంగిలాగా వేసి యేసు ప్రభుని అనుగ్రహిస్తారు. అనుగ్రహించమన్నాడా? అనుసరించమన్నాడా? అనుసరించాలి, అనుగ్రహించకూడదు. గెడ్డాలు మీసాలు అనుకరిస్తే ఎలాగా? అసలు యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడే అంగీలు, ఈ జుట్లు, మీసాలు ఇవన్నీ కూడా. కానీ ఆయన మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ దేహం? మహిమా దేహం. మహిమా దేహంలో ఇవన్నీ ఉంటాయా? ఆ మహిమగల దేహాన్ని ప్రకటన గ్రంథంలో యోహాను గారు చూశారు. చూసి డామును పడ్డారు. చూసి, అంతే కదా, ఆ మహిమగల స్వరూపాన్ని చూసి ఏమయ్యాడు? డబ్బేలను పడిపోయాడు. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. ఆయన పాదములు ఎలా ఉన్నాయంట? అపరంజిని పోలినట్టు ఉన్నాయంట. అది ఆయన స్వరూపం. కాబట్టి ఏదో ఫోటోలో చూసి ఆయన అనుకరించడం కాదు. కానీ పిచ్చోళ్ళు అండి, గెడ్డాలు పెంచితే, జుట్టులు పెంచితే, ఏసేలాగా కనపడితే చాలామంది వెంబడించే వాళ్ళు ఉంటారు. రూపాన్ని చూసి వెంబడించే వాళ్ళు ఉంటారు. ఇదేం పిచ్చో? కాస్త అంగీ వేసి గెడ్డం తీసి ఇలాగ జుట్టు పెంచేయగానే వాళ్ళలో ఏం కనపడుతుంది? అమ్మో, నిజంగా ఆయన వస్తుంటే ప్రభువే వస్తున్నట్టుందండి. ఆయన అనుసరిస్తున్నాడా? అనుకరిస్తున్నాడా? అనుకరిస్తున్న వ్యక్తిని గుడ్డిగా నమ్ముతారు. నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ నమ్ముతారని నేను అన్నాను. గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు. నమ్మడమే కాదు, వాళ్ళు సరౌండ్ అవుతారు, తమను సమర్పించుకుంటారు అమాయకంగా. నేను అనేది ఏంటంటే, మీరు సమర్పించుకుంటే, సరౌండ్ చేసుకుంటే, అనుకరించే వాళ్ళకి కాదు, అనుసరించే వాళ్ళకి సమర్పించుకోండి. సరే, గొర్రెలు 4వ వచనం కొత్త యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించు. నిజంగా అంటే గొర్రెలకు అతని స్వరము ఎరుగును అన్నాడు. మీరు చూడండి, మనం వెళ్ళి ఉదాహరణకి గొర్రెలు మేత మేస్తున్నాయి అనుకోండి, ఒక చోట నాగిని, మనం వెళ్ళి హే 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 ఓహో అన్నాం అనుకోండి, వచ్చేస్తాయి అమ్మా? రావు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రై చేసాం ఆయనకి లాగా. అంటే కాపరు కూడా ఏదో అంటాడు కదండి, ఏహో ఓహే ఏహో అంటాడు కదా. అవి మనం జాగ్రత్తగా విని మనం కూడా అలా అన్నాం అనుకోండి, వస్తాయి? రావు. ఏమండి కాపర్ గారు, మేము ఎంత ట్రై చేసినా అవి రాలేదు, కానీ మీరు ఒకసారి అనండి అన్నాం అనుకోండి, ఆయన ఓహో అనగానే ఏం చేస్తాయి? వచ్చేది. అంటే గొర్రెల కాపరి స్వరమును ఎరుగును.
అంతెందుకండి, మీరు స్కూల్లో ఉన్నప్పుడు బయటన ఒక పెద్ద ఆవిడ వచ్చింది. మీరు ఉదాహరణకి ఎల్కేజీలోనో ఫస్ట్ క్లాస్లోనో యూకేజీలో ఉన్న చిన్న పిల్లలు అనుకోండి. బయట ఎవరో వచ్చారు, మీరు మనం రూమ్లో ఉన్నాం, లోపల క్లాస్ రూమ్లో ఉన్నాం. బయట ఒక పెద్ద ఆవిడ వచ్చింది, లేదా ఒక తల్లి వచ్చింది, ఒక మదర్ వచ్చింది, టీచర్తో మాట్లాడుతుంది బయట. ఆ మాట్లాడేటప్పుడు ఆ మాటలు మీకు లోపల ఉన్నాయి, మీకు వినపడుతున్నాయి. వచ్చింది మీ అమ్మగారా కాదా అనేది మీకు అర్థం కాదా? చూడవసరం లేదు, విన్న స్వరాన్ని బట్టి అమ్మ వచ్చింది. బ్యాగ్ సదిరేస్తాం మనం, తీసుకెళ్ళిపోతుంది దేవుడు. అదే కదా, మనం చూసామా, విన్నామా? విన్నప్పుడు వెంటనే ఇది అమ్మ స్వరము అని గుర్తుపట్టేశాం. మనం తీసుకురావడానికి వెళ్ళిపోయింది, ఇప్పుడు వచ్చేసింది మా అమ్మగారు అని చెప్పి వాళ్ళందరికీ బాయ్ చెప్పేస్తాం, మనం వెళ్ళిపోతున్నారండి. అంత కాన్ఫిడెంట్గా ఉంటాం మనం. ఎందుకనంటే మన అమ్మ స్వరం ఏంటో మనకి తెలుసు, ఆ ఫ్రీక్వెన్సీ మనకు తెలుసు, ఆ బేస్ మనకు తెలుసు, ఆ స్వరం ఎలా ఉంటుందో తెలుసు. మన ఫ్రెండ్లో ఎవరో అమ్మ వచ్చి మాట్లాడుతుంది అనుకోండి, అది మన అమ్మ స్వరం కాదన్న విషయం కూడా మనకి తెలుసు. అలాగే నేను బోధిస్తున్నానండి, మన అందరం గొర్రెలం. మనకి ఇది కాపరి స్వరమా కాదా అనే అండర్స్టాండింగ్ తెలియాలి. ఎలా తెలుస్తుంది? అబ్జర్వ్ చేయండి. నేను వాక్యం బోధిస్తున్నాను, నన్ను అబ్జర్వ్ చేయండి. మీరు యూట్యూబ్లో వింటున్నారు, అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా వింటున్నారు, అబ్జర్వ్ చేయండి. ఆ స్వరం క్రీస్తుదా కాదా గుర్తుపట్టే టాలెంట్ మీకు రావాలి. మీరు నిజమైన గొర్రె అయితే మీరు పడతారు. మీరు నిజమైన గొర్రె అయితే, నిజమైన ఆత్మీయుడైతే, నిజమైన విశ్వాస అయితే, ఈ బోధకుడి స్వరం, ఈ బోధకుడి వెనుక వస్తున్న స్వరం అన్నది నాకు క్రీస్తుదా కాదా అనేది మీకు అర్థమైపోవాలి, నాకు అర్థమైపోవాలి. అర్థమవుతుందట, అదే చెప్తున్నాడు, గొర్రెలు కాపరి స్వరమును ఎరుగును. నేను అంటున్నాను, మీకు అర్థమవుతుందా కాపరి స్వరం? మీరు ఒక మీటింగ్కి వెళ్ళారు, ఏదో ఇంటికాడ కూర్చునే కంటే మీటింగ్కి వెళ్ళి 4 మాటలు విందాం అనుకున్నారు. ఒక మంచి మీటింగ్లోకి వెళ్ళారు, కూర్చున్నారు, ఒక మంచి ప్రసంగం చెప్తున్నారు. మీకు అర్థమైంది అప్పుడు ఆ ప్రసంగం విన్నప్పుడు, ఇది నా ప్రభు స్వరం అవును అని అనిపించిందా? ఇది నా ప్రభు స్వరం కాదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించాలి. ఇది ప్రభు స్వరమా, ప్రభు స్వరం కాదా అన్న విషయాన్ని పసిగట్టుకోవాలి. అది నిజమైన గొర్రె యొక్క క్వాలిఫికేషన్. గొర్రె తన కాపరి స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించు. మనం ఎవరిని వెంబడించగలం? క్రీస్తుని వెంబడించాలంటే ఆయన స్వరం తెలియాలి. ఆయన స్వరం ఎలా ఉంటుందో మనకు తెలియాలి. అది రైట్. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక, 5వ వచనం, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో. మీరు అలా పారిపోతున్నారా? నేను పారిపోతాను, నాకు అర్థమైపోద్ది. అంటే వెంటనే అర్థం కాకపోవచ్చు, కొన్ని రోజులకు అర్థమవుతుంది. ఈ స్వరంలో నా ప్రభు ఉన్నాడా, ఇది నా ప్రభు స్వరమా కాదా, ఇది నా ప్రభు స్వరం కాదా అని చూస్తాం. మరి నేను అంత జ్ఞాన వివేకాలు లేనివాడిని కాబట్టి, బుద్ధిహీనుడు కాబట్టి నాకు కొంతకాలం పడుతుంది, తర్వాత అనిపిస్తుంది ఇది నా కాపరి స్వరం కాదు అని. ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో అతని నుంచి నేను దూరంగా నా లక్ష్యాన్ని పక్కన పెట్టుకుంటా. నా ప్రభు స్వరము కాదా, అవునా కాదని గుర్తుపెట్టగలిగే కొంచెం జ్ఞాన వివేకం దేవుడు నాకు ఇచ్చాడు. పూర్తి అవగాహన నాకు లేదులేండి, కానీ కొంత ఉంది. మీకు ఉందా లేదా ఆలోచించండి. కాపరి స్వరము కాదా, అవునా కాదని గుర్తుపట్టగలిగే కొంచెం జ్ఞాన వివేకం మీకు ఉందా లేదా? లేకపోతే దేవుడిని అడగండి. అన్యుల స్వరము అవి ఎరుగవు, గొర్రెల కాపరి పిలిస్తేనే గొర్రెలు వెళ్తాయి. ఒకవేళ గొర్రెలు కాపరి కాకుండా అన్యుడు తెలివిగా గొర్రెల తొట్టు వెనక్కి వచ్చాడు కదా, వచ్చి ఇహి ఊహు అన్నాడు అనుకోండి, వెళ్తాయి.
పైగా ఈడేంటర్ బాబు వెనక నుంచి వస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తాయి? పారిపోతాయి. ముసుగేశాడు, నల్ల దుస్తులు వేసుకున్నాడు, కాపర్లాగా అనుకరిస్తున్నాడు. కాపర్లాగా ఏదో వాళ్ళకి ఏదో ఉంటుంది కదండి పిలుపు, ఆ పిలుపు పడ్డు ఓహో ఓహోహో ఓహోహో అంటున్నాడు. అవేమనుకుంటున్నాయి? ఇసాకులాగా పేరేమో ఏసావు, స్వరమేమో యాకోబు అన్నట్టు ఉందేంటి అని ఇసాకుకు వచ్చిన డౌట్ ఎవరికి వస్తుంది? గొర్రెలకి వస్తున్నాయి. గొర్రెలకి ఏంటంటే మాట పదాలు చూస్తే ఎవరివి, పిలుపు చూస్తే ఎలాదే కాపరిదే, కానీ స్వరం చూస్తే మా కాపరిది కాదు అని వెంటనే అవి ఆ అన్యుడికి ఏం చేస్తే దూరంగా పారిపోతాయి. నీవు ఇంతమంది బోధకుల్లో, ఇన్ని పుస్తకాల్లో, ఇన్ని వీడియోస్లో, ఇన్ని వర్తమానాల్లో నీ కాపరి స్వరాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? దాన్ని వెంబడించగలుగుతున్నావా? రెండో పాయింట్, నీ కాపరి స్వరం కాదని గుర్తించగలుగుతున్నావా? దానికి దూరంగా పారిపోగలుగుతున్నావా? 2 టాలెంట్లు ఉండాలి. ఇన్ని బోధల్లో ఇది ఏది నా కాపరి స్వరం అని గుర్తించాలి, వెంబడించాలి. 2, ఏది నా కాపరి స్వరం కాదో అది కూడా గుర్తించాలి, దాని నుండి దూరంగా పారిపోవాలి. అది ఎదర నుండి పిలిచే నిజ కాపరికి స్పందించి వెనక నుండి పిలిచే దొంగకు కూడా స్పందిస్తే ఏమవుతావు? ఇప్పుడు ఎదరి నుండి పిలుస్తున్నాడు కాపరి, ఆయనకి స్పందించి వెనక నుండి దొంగిలించడానికి వచ్చిన దొంగకు కూడా స్పందిస్తే ఏమవుద్ది? చెప్పు, ఎత్తుకెళ్ళిపోతాడా లేదా? ఈరోజు సమాజంలో అలా ఉంది. ఎలా ఉందంటే అన్నిటికీ స్పందిస్తున్నారు. అన్ని స్వరాలు క్రీస్తు స్వరమే అనుకుంటున్నారు. కాదు కాదు, అన్ని స్వరాలు క్రీస్తు స్వరం కాదు. అది మనం జాగ్రత్తగా గుర్తించాలి. నేను ఒక మాట చెప్తాను. నాకున్న నాలెడ్జ్ని బట్టి, నాకున్న అవగాహన బట్టి, నాకున్న వెలుగును బట్టి ఒక మాట చెప్తాను. క్రీస్తు స్వరం నిన్ను దీనుడిగా చేస్తుంది. క్రీస్తు స్వరం నిన్ను ఆత్మీయుడిగా చేస్తుంది. క్రీస్తు స్వరం నిన్ను ప్రార్థనాపరుడిగా చేస్తుంది. క్రీస్తు స్వరం నిన్ను దేవునిపై ఆధారపడేలా చేస్తుంది. క్రీస్తు స్వరం నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. క్రీస్తు స్వరం నీ పెరిగితనాన్ని తీసేస్తుంది. క్రీస్తు స్వరం నీ పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. క్రీస్తు స్వరం నీ పాపాన్ని గద్దిస్తుంది. క్రీస్తు స్వరం నీ పాపాన్ని ఒప్పించేలా చేస్తుంది. క్రీస్తు స్వరం నిన్ను పరిశుద్ధపరుచుకో అని ప్రోత్సహిస్తుంది. అదే క్రీస్తు. ఇది ఏ స్వరం అయితే మనకి ఇది ఇస్తుందో అదే క్రీస్తు స్వరం. నాకున్న వెలుగును బట్టి, ఇంకా ఉండొచ్చు నాకు తెలియదు, కానీ నాకున్న వెలుగును బట్టి మీకు చెప్పాను. నేను ఎలా గుర్తుపడతానంటే ఇవి మనకి ఎక్కడ ఇస్తారో, ఏ స్వరంలో మనకి ఇవి కనబడతాయో అది కాపరి స్వరం, క్రీస్తు స్వరం. ఇవి మించి ఏదో మంచి విషయాలు చెప్తున్నారు, నవ్విస్తున్నారు, కవ్విస్తున్నారు, మురిపిస్తున్నారు, మెరిపిస్తున్నారు, మరేదో జ్ఞానముగా చెప్తున్నారు. ఓకే, కానీ నేను చెప్పినవి ఉన్నాయి అందులో లేదనుకో, అది కాపరి స్వరం కాదు. ఒక ఆయన చాలా నవ్విస్తాడు. ఒక్కోసారి నాకు కూడా చిరాకు వచ్చినప్పుడు నవ్వు కోసం ఆయన ప్రసంగాలు వింటాం. అలా అయిపోయింది చివరకు నవ్వుకోవడానికి ప్రసంగాలు. ఎందుకవి? నవ్వుకోవడానికి తప్ప, అందులో క్రీస్తు స్వరం లే. ఆయన వేసే జోకులు, ఆయన వేసే కామెడీలు, ఈ మధ్యన మిమ్స్ కూడా పెడుతున్నారు ఆయన ప్రసంగాలకి. పాపం చచ్చిపోయాడు ఈ మధ్యకాలంలో ఆయన. ఎందుకు ఆయన ప్రసంగాలు దేనికి అవంటే నవ్వుకోవడానికి. ఇక అలాగా ఇది కాపరి స్వరమా కాదా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత ఉంది. ఎవరిని మనం నేను ఒక మాట అండి, అలానే విమర్శించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు, నీకు సంబంధం లేదు. నేనేమంటానంటే వాక్యం చెప్తుంది, వారికి దూరంగా ఏం చేయాలి? నువ్వు పారిపో. నువ్వు గొర్రెవి కాబట్టి
ఈ అన్యుడి మీద, ఈ దొంగ మీద పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కాపరి చేస్తాడు పోరాటం, ద్వారపాలకుడు చేస్తాడు. నువ్వు గొర్రుగా దూరంగా పారిపోతే చాలు. సరే, 6వ వచనం. ఈ ఈ సాదృశ్యం సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనరు. అంటే ఇది ఒక సాదృశ్యం, ఉదాహరణ. ఒక ఉదాహరణతో పరలోక సంబంధమైన విషయాలు చెప్తున్నాడు ఆయన, కానీ దాన్ని అర్థం చేసుకునే శక్తి యూదులకి లేదు. మీకు ఉందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది? చెప్పండి. ఈ యేసు ప్రభు చెప్పిన ఈ సాదృశ్యాన్ని బట్టి కాపరి ఎవరో, గొర్రెలు ఎవరో, గొర్రెలు దొడ్డేంటో, ద్వారపాలకుడు ఎవరో మీకు అర్థమైందా? అర్థమైందా? దేవుని కృప అది. మీకు అర్థమైందంటే దేవుని కృప. కానీ యేసు ప్రభు చెప్పే సమయానికి వినేవాళ్ళకి ఈ ఉపమానం ఏంటో అర్థం కాదు. గొర్రె అంటాడేంటి, గొర్రెలు కాపరి అంటాడేంటి, దొడ్డు అంటాడేంటి, ద్వారం అంటాడేంటి, ద్వారపాలకుడు అంటాడేంటి, దొంగోడు అంటాడేంటి, స్వరం వింటాయి అంటాడేంటి అని వాళ్ళేమనుకున్నారు? గొర్రెల గురించి చెప్తున్నాడు ఏంటి అనుకున్నారు. కానీ గొర్రెల గురించి చెప్తూ పరలోకం గురించి చెప్తున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెములు పోవు ద్వారమును నేనే. ఇది చూడండి, ఈ యోహాను సువార్త అంతట్లో కూడా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాహారమును నేనే అని అంటే నేనే క్రీస్తును, నేనే రాబోయే మెస్సయ్యను నేనే అని చెప్పడానికి. గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారిని ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలే. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే. దేవునికి స్తోత్రం. అక్కడ పదం దొరికింది మనకి, రక్షణ. అంటే గొర్రెలు ప్రవేశం అంటే ఏంటి? రక్షణ. ఇప్పుడు మనం ఒక పాపి దేవుని రాజ్యంలోనికి ఎలా ప్రవేశిస్తాడు? రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయు. చూడండి, నిజమైన గొర్రె ఏం చేస్తుంది అసలు? ఇదిగోండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ స్క్రీన్లో. రైట్. నిజమైన గొర్రె ఏం చేస్తుందో తెలుసా? లోకంలో నుంచి ద్వారం గుండా ప్రవేశిస్తుంది, రక్షణ పొంది ప్రవేశిస్తుంది గొర్రె. ఓకేనా? మరి రక్షణ పొందకుండా ఎవరైనా లోపలికి ప్రవేశించగలరా? గొర్రెల్లో కలవగలరా? కలవలేరు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ గొర్రె ఏం చేస్తుందంట? లోపలికి వెళ్ళిన గొర్రె లోపలికి వెళ్తుందంట, బయటకు వస్తుందంట. ఏం చేస్తుందంట? లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు ఏం చేస్తుందంట? మేత మేయించుండు. మేత. నిజమైన గొర్రె ఏం చేస్తుంది? మేత మేస్తుంది. నిజమైన గొర్రె ఏం చేస్తుంది? మేత మేస్తుంది. మీరు మేత మేస్తున్నారా? మీరు నిజంగా గొర్రె అయితే బైబుల్ మేతను మేయాలి. నిజంగా ఆత్మీయ తీవ్రత కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాం? బైబిల్ బాగా చదువుతాం, మేస్తాం బైబిల్ మేస్తాం. తర్వాత ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది, నాకు అన్నీ తెలిసిన అనుకుంటాం, బైబిల్ని చదవడం మానేస్తాం, మేత తగ్గిపోద్ది. గొర్రె పిల్ల మేత మానేస్తే ఏమవుద్ది? పక్క చిక్కుపోద్ది, బలహీనరాలు అయిపోతుంది, పరిగెత్తలేదు, నడవలేదు. ఆత్మీయ బలహీనత అది. అదే పచ్చిక బయల్లోకి వెళ్ళి మొత్తం అంతా మేసేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? కొవ్వు పట్టేసి ఉంటుంది, నిండిపోయిన కొండలాగా ఉంటుంది. అది కానీ దీన్ని గుద్దింది అనుకోండి, ఇలాగా అవతల పడిపోతే తప్ప ఇది వాడు. మీరు ఆలోచించండి, ఇది ఎలా ఉంటుందంటే, ఫరో కల కన్నప్పుడు బాగా బలిచిపోయిన ఆవులంట, బక్క చెక్కిపోయిన 7 ఆవులంట. 7 ఆవులు ఎలా ఉన్నాయి అమ్మ? బక్క చిక్కిపోయి ఉన్నాయి. మరొక 7 ఆవులు ఎలా ఉన్నాయి? బలంగా లడ్డుల్లాగా ఉన్నాయంట. ఇప్పుడు బక్క చిక్కిపోయిన ఆవులు ఏంటి? మేత మేయని ఆవులు ఎలా ఉంటాయి? బాగా మేత మేసే ఆవులు ఎలా ఉంటాయి? బలంగా ఉంటాయి. మనం విచారకరం ఏంటంటే, నోటుగుండా వేసే మేత ఎక్కువగానే ఉంటుంది. పొద్దున ఒక మేత, మధ్యాహ్నం ఒక మేత, సాయంత్రం మేత. అమ్మా
మధ్యలో మళ్ళీ 4 గంటలకు ఒక మేత. రైట్, పొద్దు నుంచి సాయంత్రం వరకు మేత పడిపోవాల్సింది. కానీ దేవుని ఆత్మకు మాత్రం ఎంతవరకు మేత మేస్తున్నాం ఆలోచించండి. కనుక నిజమైన గొర్రె, నాకు చెప్పుకుంటేనే మీకు చెప్తున్నాను, నిజమైన గొర్రె మేత మేస్తుంది అంటే వాక్యాన్ని చదువుతుంది, వాక్యాన్ని వింటుంది. అది ఓకే. దొంగ 10వ దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనమునకు హత్యకు నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ వల్ల గొర్రెలకి ఉపయోగమా నష్టమా? నష్టమే. సంఘానికి ఎవరి వల్ల అయితే నష్టమో వాళ్ళే ఈ దొంగలు. ఎవరు ఆత్మీయ జీవితాలు పాడైపోతున్నాయో వాళ్ళే ఈ దొంగలు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక పాప ఉన్నాడు, అతడు నిజంగా మారు మనసు పొంది రక్షణ పొందాడు. అతను ఒక అమాయకమైన విశ్వాసి, మంచి విశ్వాసి, ప్రభు పట్ల ఆసక్తి కలిగిన వాడు, దేవునిలో ఎదగాలనే కాంక్ష కలిగిన వాడు, చనిపోతే పరలోకానికి వెళ్ళాలనే మంచి ఆలోచనతో ఉన్నవాడు. రైట్. అలాంటి వ్యక్తి ఒక సంఘానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనిలో జీవపు డంబం, పాటలు మంచిగా పాడాలి, నలుగురిని మెప్పించాలి, చుట్టూ బూట్ వేసుకోవాలి, నేను మంచిగా కనపడాలి అన్నట్టుగా మారిపోయాడు. జీవపు డంబం వచ్చేసింది. తర్వాత తనలో గర్వం వచ్చేసింది, తను నిరూపించుకోవాలని ఆలోచన వచ్చేసింది, నాకు ఏంటి ఉపయోగం అనే కమర్షియల్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. సో దట్ పర్సన్ ఈ పర్సన్గా మారిపోయాడు. అలా ఆ సంఘం తయారు చేసింది అనుకోండి, లేదా ఆ సేవకుడు అలా తయారు చేశాడు అనుకోండి, ఏం చేసినట్టు? ఒక అమాయకమైన గొర్రెని, మారు మనసు పొందిన నిజ పాపిని ఏం చేశాడు ఆయన? ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు అలా మారిపోయిన వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటి? ఒకప్పుడు తన లక్ష్యం ఏంటంటే పరలోకానికి వెళ్ళడం, జీవితాన్ని మార్చుకోవడం, సరిదిద్దుకోవడం, ఆత్మీయంగా బలపడడం, అంతే. ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంటి? ఎలా అందంగా షూట్ వేసుకుని కనపడాలి. డ్రెస్సుల పేర్లు నాకు తెలీదు. ఎలా అలా ఐగర్లాగా ఎలా కనపడాలి, నేను కూడా అలా కనపడాలి, డ్రెస్అప్ అవ్వాలి. సో ఐగర్లాగా నేను పాట పాడాలి, నన్ను నేను నిరూపించుకోవాలి. సో నాకు కూడా ఒక అలా అంటే ఏమైపోయింది, ఆయన మెంటాలిటీ మారిపోయింది. చాలా బాధేస్తుంది. నిజంగా మంచి మంచి ఆత్మీయ విశ్వాసులు ఉంటారు, కానీ వాళ్ళ చేతుల్లో పడితే వాళ్ళని వాళ్ళ ఒక నాటకరాయుల్లాగా మార్చేస్తారు. అక్కడ ఉన్న ఆయన నాటకరాయుడు, ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేస్తాడు? నాటకరాయుల్లాగా మార్చేస్తాడు. అదే చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? అతను హత్య చేశాడు. ఒక రక్షణ పొందిన ఒక పాపిని, మారు మనసు పొందిన పాపి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ పాపి లేడు, మరలా పాపిగా మారిపోయాడు. అందుకే అన్నాడు ఇక్కడ, దొంగతనమును హత్యను నాశనమును చెడుకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు. అందుకేనండి, జీవపు డంబం ఉందరా అంటే పరిగెడతాను నేను. ఇక ఒక్కటే గురి, ఎక్కడైనా జీవపు డంబం కనిపెట్టిందంటే ఇక పరిగెత్తాలి ఇక మనం అక్కడి నుంచి. ఇక్కడ స్టేజ్ మీద జీవపు డంబం కనపడ్డాదురా అంటే ఇక లగెత్తాలి అక్కడి నుంచి మనం. మరి అన్నాడు, అదేగా చెప్పాడు, అన్యుల స్వరము విని అది ఎంత మాత్రం వెంబడింపగా వాని వద్ద నుండి పారిపోవనని మీతో నిశ్చయంగా చెప్తాను. మనం పరిగెత్తాలి అక్కడి నుంచి. ఎందుకంటే ఆ అంగు ఆర్పాటాలు ఇవన్నీ చూసామనుకోండి, మనసులో కూడా మనకి జీవపు డంబం వచ్చేస్తుంది. చెప్పండి, ఎక్కడికి వచ్చాం మనం? దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిత్యముగా చెప్తున్నా. నిజమైన కాపరి జీవాన్ని ఇస్తాడు, దొంగ జీవితాన్ని తీస్తాడు. 11వ నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము. నిజమైన కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రాణం తీసేవాడు దొంగ, ప్రాణం నిలిపేవాడు, ప్రాణం నిలపడానికి తన ప్రాణం ఇచ్చేవాడు నిజమైన కాపరి. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి
గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరా కొట్టును. ఎవరికి తోడేలు మరి ఎంటర్ అయ్యారు? మళ్ళీ జీతగాడు తోడేలు. జీతగాడు అంటే ఇటు చూడండి, ఇక్కడ ఉంది తటస్థ పరిచారికులు. పరిచారికులే ఉంటారు, బాధ్యతగా ఉంటారు, వాళ్ళ పనులు చేస్తారు, కానీ బాధ్యత తీసుకోరు, రిస్క్ తీసుకోరు. గొడవ ఏదైనా జరిగింది అనుకోండి, సైలెంట్కి వెళ్ళిపోతారు. మీరు కొట్టుకుంటారు బాబు, నాకు సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతారు. సంఘంలో ఏదైనా గలిబిలేంది అనుకోండి, బాబు నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అంటారు. తోడేలు అంటే ఏంటి? తోడేలు లాంటి స్వభావం యేసుప్రభు అన్నాడు, అబద్ధ ప్రవక్తలు అంటాడు, లేదంటే కపట సహోదరులు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కపటంతో సంఘాన్ని పాడు చేస్తారు. అలా పాడు చేసేటప్పుడు జీతగాడైతే ఏం చేస్తాడు? తనవి కానందున ఏం పోతే ఏమైందిలే, నాకెందుకులే అని పక్కకి వెళ్ళిపోతాడు. అదే నిజమైన కాపరైతే వాటి ప్రాణాలను కాపాడడం కొరకు పోరాడతాడు. ఆ పోరాటంలో తన ప్రాణాన్ని కూడా ఇస్తాడు. జీతగాడే కనుక గొర్రెలను గుచ్చి లక్ష్యము చేయక పారిపోవును అను. ఇక్కడ పారిపోవడం అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడని కాదు. నాడు కూడా పారిపోండి అంటే అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ మనసులో, అక్కడ మీ మనసులో లక్ష్యం ఉంచకూడదని అర్థం. పారిపోవడం అంటే ఏంటి అర్థం? మనకి ఆ మనసు అక్కడ లక్ష్యం ఉంచకూడదని అర్థం. అలాగే ఇక్కడ పారిపోను అంటే అర్థం ఏంటి? సంఘం నుంచి వెళ్ళిపోతాడు పాస్టర్ గారు? వెళ్ళడు. ఆ సిట్యువేషన్ని పట్టించుకోడు. అది కొట్టుకుంటే కొట్టుకున్నారులే, బాదుకున్నారులే, సండే ఆరాధనకు వస్తారు కదా, నెలాఖరికి ఎలా నా జీతం ఇస్తారు కదా అన్నట్టుగా ఉంటాడు. అది ఈ రోజులు చాలామంది, ఎందుకంటే ఈ రోజులు చాలామంది పాస్టర్లు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వీళ్ళనంటే వీళ్ళకి బాధ, వాళ్ళంటే వీళ్ళకి బాధ, లేనిపోయింది నేను ఎక్కువ కలగ చేసుకుంటే నా ఉద్యోగం పోతుంది. ఈరోజు రాజకీయ నాయకులు సంఘంలోనికి, లోకస్తులు సంఘంలోకి ప్రవేశించి సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు. తెలుసా మీకు? లోక సంబంధమైన వ్యక్తులు కొన్ని సంఘాలలోనికి ప్రవేశించి సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. పైన ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? వాళ్ళ భయం. మన పోస్టులు ఎక్కడ ఊడిపోతాయని వాళ్ళ భయం. అదే ప్రభు అంటున్నాడు, తండ్రి నన్ను చూడండి, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నేను తండ్రిని అలాగే ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. తండ్రి అట క్రీస్తుని ఎరుగునట, క్రీస్తట తండ్రిని ఎరుగునట, క్రీస్తట గొర్రెలను ఎరుగునట, గొర్రెలు క్రీస్తుని ఎరుగునట. ఎరగటం అంటే ఏంటి? తెలుసుకోవడం. పరలోకమందున్న తండ్రి గురించి బాగా ఎవరికి తెలుసు? క్రీస్తుకి తెలుసు. క్రీస్తు ప్రభు గురించి బాగా ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. ఇంకెవరికి తెలుసు? గొర్రెలకి బాగా తెలుసు. అదే గొర్రెలకి. గొర్రెలు అంటే ఎవరు? నిజమైన శిష్యులకు మాత్రమే తెలుసు. యేసు ప్రభు ఏంటో, ఆయన స్టైల్ ఏంటో, ఆయన మాట తీరేంటో, ఆయన నడిచే మార్గం ఏంటో ఆయనకి తెలుసు. నిజమైన గొర్రెకి. అటు ఇటు ఉన్న గొర్రెలకు తెలియదు కనుకే బోల్తా పడతాడు. నిజమైన గొర్రె తన కాపరి ఎలాంటి వాడో, ఆయన స్వరం ఎలాంటిదో, ఆయన రూపం ఎలాంటిదో, ఆయన నడక ఎలాంటిదో, ఆయన నడత ఎలాంటిదో వాళ్ళకి తెలుసు. అందుకే ఆయన్నే వెంబడిస్తాయి. ఈ దొడ్డివి కాని 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని తీసుకొని రావలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును. చూడండి ఇక్కడ అన్నాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే, చూడండి ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను, ఇక్కడ వేరే దొడ్డు ఉందట, ఇక్కడ కూడా ఏమున్నాయంట? గొర్రెలు. ఇది ఒక దొడ్డి, ఇది 1, ఇది 2. ఎందుకు ఇది వేరే దొడ్డు అంటే ఏంటి అని అంటే, చెప్పండి,
ఇది ఏంటొడ్డి, ఇది ఇది నెంబర్ 1 దొడ్డి. ఇది ఏంటంటే ఇశ్రాయేలుల దొడ్డి అనమాట. ఇది ఇశ్రాయేలు దొడ్డి. ఇదేంటిది? అన్యులు అని దొడ్డి. అంటే ఇశ్రాయేలు కాని వాళ్ళందరూ కూడా ఏంటి? అన్యులు. ఇది ఇశ్రాయేలులని గొర్రెల దొడ్డి. ఇదేంటిది? అన్యులు అనేటువంటి గొర్రెల దొడ్డి. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఇక్కడున్న గొర్రెలందరూ ఎవరు? జాతిపరంగా ఇశ్రాయేలీలు, యూదులు. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అన్యులు, అన్యజనులు అనమాట. వేరే గొర్రెలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఎవరో ఒక ఆయన అంటున్నాడు, వేరే గ్రహం మీద కూడా మనుషులు ఉన్నారు అన్న. వేరే గొర్రెలు అంటే ఏంటి? అక్కడికి వెళ్ళిపోతారండి కొంతమంది. ఎందుకో మరి. మాకు కూడా యువరక్తం చిన్నతనంలో ఇలాంటి సంగతులు చెప్తుంటే ఏదో ఉన్నందులో గొప్ప. ఎందుకంటే ఎక్కువగా యువకులు పడిపోతాం అలాంటి విషయాలకి. అబ్బా ఏదో సూపర్, ఏదో మంచి చెప్తున్నాడండి. ఏం లేదండి, బైబిల్ చక్కగా ఎంతవరకు చదవాలో అంతే. ఎక్స్ట్రీమ్కి వెళ్ళామా అయిపోతాం మనం. వేరే గొర్రెలు అంటే అర్థం ఏంటంటే అన్య జనుల నుండి గొర్రెలు. ఇప్పుడు మనం ఏ గొర్రెలు చెప్పండి? ఇశ్రాయేలు గొర్రెలుమా? ఇశ్రాయేల్లో నుండి వచ్చిన గొర్రెలుమా? అన్యుల నుండి వచ్చిన గొర్రెలుమా? అమ్మా, అన్యుల నుండి వచ్చిన గొర్రెలు. మనం ఏమి ఇశ్రాయేలు కాదు, అబ్రహాం పిల్లలం కాదు మనం. లేదంటే చెప్పండి మీదే గోత్రం? గోత్రం చెప్పాలి మరి. ఇశ్రాయేలు అంటే రూబేను గోత్రమా, షిమ్యోను గోత్రమా, లేవీ గోత్రమా, యోధా గోత్రమా, ఇషాకారు గోత్రమా, బెన్యామీను గోత్రమా, ఎఫ్రాయిము గోత్రమా, లేదా మనస్సే గోత్రమా? చెప్పండి మీదేది ఈ గోత్రం? మన గోత్రాలు ఏంటంటే బయట ఉన్న గోత్రాలు మన అన్యుల గోత్రం. కాబట్టి మనం గొర్రెలం. ఓకే, మనం గొర్రెలం. కానీ ఎక్కడి నుంచి వచ్చిన గొర్రెలం? అన్యుల నుండి వచ్చిన గొర్రెలు. యేసు ప్రభు మాట్లాడే సమయానికి దేవుని రాజ్యం, సువార్త, మారు మనస్సు, రక్షణ పొందడం, రాజ్యంలోనికి ప్రవేశించడం, ఇవంతా ఎవరికి మాత్రమే ఉంది? యేసు ప్రభు జీవించే సమయానికి ఓన్లీ ఇశ్రాయేలుకు మాత్రమే ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు అనమాట, వేరే బయట ఇంకా గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా నేను కలుపుకోవాలి, తీసుకురావాలి. మరి తీసుకురావాలంటే ఈయన ప్రాణం పెట్టాలి. అన్ని జనుల్లో ఉన్న మనల్ని కూడా ఆ గొర్రెల్లో కలపాలంటే ఆయన ఏం చేయాలి? సిలువ మీద ప్రాణం పెట్టాలి. అందుకే అన్నాడు ఆయన, అప్పుడు మంద ఒకటి అగును, గొర్రెల కాపరి ఒక్కడగును, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. యేసుప్రభు సిలువ మీద ప్రాణం పెట్టింది ఎందుకంటే 2 మందల్ని ఒక మందగా చేయడానికి. ఇశ్రాయేలుల గొర్రెల దొడ్డిను అన్యుల గొర్రెల దొడ్డిని ఒకే దొడ్డిగా, ఒకే మందగా, ఇశ్రాయేలు గొర్రెల మంద, అన్యుల గొర్రెల మంద, ఈ రెండింటిని ఒక మందగా చేయడానికి, ఈ రెండిటికి ఒకే కాపరిగా తాను ఉండడానికి సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎవడును నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. చాలామంది అంటారు కుట్ర చేసి యేసు ప్రభుని చంపేశారని. నిజమే, కుట్ర చేసి చంపేశారు. కానీ ఆ కుట్రకి తను అప్పగించుకోకపోతే యేసయ్యను వాళ్ళు సిలువ వేయగలరా? అది బంధించి అన్యాయంగా సిలువేసి చంపారు అని అంటున్నారు. నిజమే, యేసు ప్రభు తలుచుకుంటే ఆ బంధకాలలో నుంచి తను విడుదల పొందలేడా? తర్వాత పిలాతు దగ్గర తను వాదించుకుని తన మీద ఉన్న కేసులన్నీ కొట్టించేసుకోగలడా లేదా? తప్పించుకునే సామర్థ్యం తనకున్న, పారిపోయే అవకాశం తనకున్న, వాదించుకోగలిగే తెలివితేటలు తనకున్న, మౌనంగా ఉన్నాడంటే, ఏం చేయలేదు అంటే, సిలువ వేయబడడానికి అప్పగించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తాను సిలువ వేయబడడానికి అప్పగించుకున్నాడు. అది ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. గమనించండి, యేసు ప్రభు తనకు తానుగా పెట్టాడు, ప్రేమించాడు గనక. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు
అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తినను. యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈ గొర్రెల రక్షణ కొరకు సిలువలో మరణించడం గురించి, మూడో దినాన మృతుల పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతాడు. అసలు గొర్రె ఏర్పడాలంటే, గొర్రె రక్షణ పొందాలంటే, క్రీస్తు రాజ్యం ఏర్పడాలి అంటే క్రీస్తు సిలువ మీద మరణించాలి, సమాధి చేయబడాలి, మూడో దినాన తిరిగి లేవాలి. అంతే. అది సువార్త. దాని చుట్టే ఈ పాపి రక్షణ ఆధారపడి ఉంది, క్రీస్తు రాజ్య స్థాపన ఆధారపడి ఉంది, గొర్రెల ప్రవేశం ఆధారపడి ఉంది, గొర్రెల నిత్యజీవం ఆధారపడి ఉంది. అందుకే యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి సిలువ మీద మరణించాడు, మృతుల్లోంచి తిరిగి లేచాడు. ఇది ఆయన ఈ విషయాల్ని తాను మరణించక ముందే ఈ ఈ అద్భుతమైన ఈ విషయాలన్నింటిని కూడా ఆయన ఒక ఉపమాన రీతిగా వాళ్ళకి తెలియజేశాడు. సో మీకు అర్థమైంది కదా, మనకి ఎంత కష్టపడితే 10వ అధ్యాయంలో 1 నుంచి 18వ వచనం వరకు చెప్పానండి. తర్వాత 19 నుంచి 42 వచనం వరకు మరి నేను వచ్చే వారం చెప్తాను. ఇక 19 నుంచి 42 వచనం వరకు ఏంటంటే, యూదులకి యేసుక్రీస్తు వారికి మధ్య జరిగిన మరొక ఘర్షణ, మరొక తర్కం. యూదులకి క్రీస్తుకి జరిగిన సంభాషణ, మరొక సంభాషణ. అందులో యేసు ప్రభు, యూదులు ఒకరినొకరు తర్కించుకుంటున్నారు. ఆ తర్కాన్ని మనం వచ్చేవారు చూద్దాం.